తెలుగు మాట సామెత బాట. వెల్కమ్ టు తెలుగు సామెత వైబ్స్. నేను మీ శివ. అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం, కానీ అది ఒక అల్పుడిని వరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ సామెతని చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక అతను రోజు కూలీ చేసుకుంటూ బ్రతికేవాడు. అతనికి లాటరీ టికెట్ కొనడం అలవాటు. ఒకరోజు అతనికి కొన్ని లక్షలు విలువ చేసే లాటరీ తగిలింది. ఇక అంతే. అప్పటిదాకా మామూలుగా ఉండే అతను రకరకాల దుస్తులు, నగలు ఒంటి నిండా వేసుకుని ఒక రకమైన అహంకారం ప్రదర్శిస్తూ వీధిలోకి నడవసాగాడు. అది ఒక రాత్రి సమయం. పైగా హాయిగా వెన్నెల కాస్తుంది. కానీ అతను తన దర్పం ప్రదర్శించాలని ఆ పక్కనే ఉన్న ఒక అమాయక పేదవాణ్ణి పిలిచి గొడుగు పట్టమన్నాడు. అదేంటి, రాత్రి సమయం, పైగా వర్షం లేదు, వెన్నెల కాస్తుంది, కానీ గొడుగు పట్టమంటున్నాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడే ఉన్న ఒక పెద్ద వయసు గల మనిషి అన్నాడట, అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట. అంటే సంపద అనేది యోగ్యుడి దగ్గర ఉంటే అది వెలుగునిస్తుంది, ఇలాంటి అల్పుడి దగ్గర ఉంటే అది అలాగే వెర్రి చేష్టలకు దారితీస్తుంది. డబ్బు పెరిగితే వినయం పెరగాలి, కానీ విడ్డూరాలు కాదు. మీరేమంటారు? ఇలాంటి వారిని ఎప్పుడైనా చూసారా? కామెంట్ చేయండి.